నమస్తే వెల్కమ్ టు న్యూస్ ట్రాక్ నేను సాయి వానలు కురిశాయి తెలంగాణ ప్రాజెక్టులు జలసిరిని సంతరించుకున్నాయి చిన్న కుంటలు చెరువులు అన్ని పుష్కలంగా నీటితో కళకళలాడుతున్నాయి దీంతో వ్యవసాయ రంగంలో ప్రగతి దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది అది మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి దత్తత గ్రామాల నుంచే ప్రారంభమైంది అంటూ ముఖ్యమంత్రి ప్రకటించడం దీంతో పాటు మల్లన్న సాగర్ అంశం మరోసారి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని జిల్లా రైతాంగానికి సేద్యంలో అండదండగా ప్రభుత్వం ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు మల్లన్న సాగర్ పై ముందుకెళతామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో అటు విపక్షాలు పెదవి విరుస్తున్నాయి ఇప్పటికే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కొనసాగుతున్న తరుణంలోనే మల్లన్న సాగర్ లొల్లి ఇక ముగిసినట్లేనని కేసీఆర్ ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశంగా కనిపిస్తోంది తెలంగాణను సస్యశ్యామలం చేసే దిశగా సీఎం కేసీఆర్ వ్యూహాలు సిద్ధం చేశారు ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు వరదలతో ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి రైతులకు 2-3 వరకు నీటి కష్టాలు తొలగినట్లేనని ఇదెంతో శుభసూచకమని భావిస్తోంది ప్రభుత్వం ఇలాంటి సమయంలోనే ఎంచుకున్న గ్రామాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి వ్యవసాయాన్ని అన్నదాతకు లాభసాటిగా మార్చాలని గట్టి పట్టుదలతో ఉన్నారు ముఖ్యమంత్రి ముందుగా సీఎం దత్తత తీసుకున్న గ్రామాలైన ఎర్రవల్లి నర్సన్నపేట ప్రజలతో సమావేశమయ్యారు మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తయితే తలపై సముద్రం ఉన్నట్లేనని చెరువులు కుండలు నిండి 365 రోజులు నీళ్లు ఉంటాయన్నారు దీన్ని బట్టి వీలైనంత త్వరగా మల్లన్న సాగర్ను పూర్తి చేసి రైతులకు నీళ్లందించాలని కృతనిశ్చయంతో ఉంది కేసీఆర్ సర్కార్ ఒకసారి కాళేశ్వరం నీళ్లు వచ్చినాయంటే ఆ మల్లన్న సాగర్ పంచాయతీ కూడా దగ్గర పడ్డది నేను అనుకుంటే బహుశా ఈ 2-3 రోజులలో అది కూడా అయిపోతూ ఉంది మనకు నెత్తి మీదనే సముద్రం అంత పెద్ద ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి 365 రోజులు మన వాగు మన చెరువులు మన కుంటలు నిండే ఉంటాయి ఈ 2 సంవత్సరాలకు సరిపోయే వర్షం ఇప్పుడు పడ్డది మనకు ఒక్కసారి కాలం అయితే 2 ఏళ్ళు నడుస్తుంది మనకు తెలుసు ఇంకా మనం వాగులో నీళ్ళు ఆపుకున్నాం చెరువులలో నీళ్ళు ఆపుకున్నాం కాబట్టి ఇంకెక్కువ గ్రౌండ్ వాటర్ ఇంకా ఎక్కువ మనకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది అయితే విపక్షాలు మాత్రం మల్లన్న సాగర్ ప్రాజెక్టులో నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని హెచ్చరిస్తున్నాయి టీజేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం కేసీఆర్ సర్కార్పై విమర్శలు చేశారు కాంగ్రెస్ టీటీడీపీ బీజేపీ నేతలంతా కలిసికట్టుగా ప్రభుత్వం మల్లన్న సాగర్ విషయంలో అవలంబిస్తున్న వైఖరిని తప్పుబట్టాయి ఎవరిని ఆరోపణలు చేసినా సీఎం కేసీఆర్ ప్రభుత్వం మాత్రం మడమ తిప్పేది లేదని తేల్చి చెబుతోంది 6 మల్లన్న సాగర్ ప్రాజెక్టును పూర్తి చేసి మెదక్ జిల్లా రైతుల భూముల్లో బంగారు పంటలు పండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సాగునీటికి కొరత లేకుండా చెరువులు ప్రాజెక్టులు కలకలలాడుతుండటంతో ప్రభుత్వం రెట్టించిన ఉత్సాహంతో వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది బంగారు తెలంగాణ సాధన దిశగా అడుగులు వేస్తోంది మల్లన్న సాగర్ సహా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ విషయంలో జీవో 123 అమలు చేయడానికి వ్యతిరేకిస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలవుతున్న పరిస్థితి అయితే నిన్న హైకోర్టు పిటిషన్లను స్వీకరించింది దానిపై విచారణ చేపట్టింది దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కొంత గడువు కావాలి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి అని కోరడంతో ఈ విచారణని అక్టోబర్ 17కు వాయిదా వేసింది ఓవైపు హైకోర్టులో విచారణ జరుగుతోంది మరోవైపు ప్రతిపక్షాలు మల్లన్న సాగర్ ని వ్యతిరేకిస్తూ నిరసిస్తూ మల్లన్న సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి భూ నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం ఇవ్వట్లేదని వారిపై దౌర్జన్యం చేస్తోందని విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం మల్లన్న సాగర్ లొల్లి ఇక ముగిసినట్లేనని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించడం ప్రస్తుతం మల్లన్న సాగర్ విషయంలో ప్రభుత్వం ఏం చెబుతోంది ప్రతిపక్షాలు ఏం చెబుతున్నాయి అక్కడ క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమంటున్నారు ఈ అంశాలకు సంబంధించి కొంత స్పష్టతనివ్వాల్సిన బాధ్యత కనబడుతోంది ఈ అంశం గురించే ఈ రోజు మనం చర్చించబోతున్నాం ప్రస్తుతం మనతో ఉన్నారు టీజేఏసీ కో చైర్మన్ పిట్టల రవీందర్ గారు అండ్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ గారు బీజేపీ సీనియర్ నాయకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు నమస్కారం దిలీప్ కుమార్ గారు బెల్లయ్య నాయక్ గారు కర్నె ప్రభాకర్ గారు రవీందర్ గారు చర్చకు స్వాగతం ప్రభాకర్ గారు ముందుగా మీతోనే మల్లన్న సాగర్ లొల్లి ఇక ముగిసినట్లేనని సీఎం కేసీఆర్ గారు చెప్తున్నారు ఒకవైపు హైకోర్టులో పిటిషన్లు నడుస్తున్నాయి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి అక్కడున్న ప్రజలు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ముగిసినట్లుగా ఎట్లా భావిస్తున్నారు అంటే దాదాపు 7 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజల మధ్య ముందు కొంత కన్ఫ్యూజన్ ఉండేది సహజంగానే మీకు ఒక మల్లన్న సాగరే కాదు దేశంలో ఎక్కడ ప్రాజెక్టుల నిర్మాణం జరిగినా ఒక మొదలు వ్యతిరేకత కనిపిస్తుంది వాళ్ళని మనం సరిగ్గా కన్విన్స్ చేయకపోయినప్పుడు
వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్ సరిగ్గా చెప్పలేని సందర్భంలో తప్పకుండా ప్రజల నుంచి వెళ్ళి కొంత వ్యతిరేకత కనిపిస్తుంది. అయితే ముందు ఎందుకో ప్రజలకు ఈ ప్యాకేజ్ విషయంలో కావచ్చు, తర్వాత పునరావాసం విషయంలో కావచ్చు కొంత గందరగోళం అయితే ఉండే. అది రాను రాను వాళ్ళకు వస్తున్నటువంటి పునరావాసం ప్యాకేజీ ఇవన్నీ విషయాల్లో కొంత స్పష్టత వచ్చిన తర్వాత ఒకటి తర్వాత ఇప్పుడు చివరికి ఒక్క గ్రామం 1-2 గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు కొంత గందరగోళంలో ఉన్నారు. సరే, ఆ గ్రామాలు పూర్తిగా మునిగిపోతున్నాయి. అయినప్పటికీ 1200 నుండి 1600 ఎకరాల మధ్యలోనే ఇంకా ఎక్వైర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా పూర్తిగా ఆల్మోస్ట్ ఆ ఊరికి సంబంధించినటువంటి ఎక్వేషన్ స్టార్ట్ అయిపోయింది. 12 నుండి 1600 మధ్య అనేటువంటిది మాకున్నటువంటి సమాచారం. సో వాళ్ళు కూడా అంటే మిగతా గ్రామాలకు సంబంధించిన సహజంగా మీ ఇళ్ళైనా నా ఇళ్ళైనా ఎవరి ఇళ్ళైనా ఆవాసం కోల్పోతున్నప్పుడు మనిషికి ఉండే బాధ అంత ఇంత కాదు. అసలు ఈ ప్రపంచంలో తన ఎగ్జిస్టెన్స్ లేదు, తన ఎంటిటీనే క్రైసిస్లో ఉంది అన్నప్పుడు ఎవరైనా డెఫినెట్గా పంచభక్ష పరమాణువులు పెట్టినా కానీ అది ముఖ్యం కాదు, నా ఎంటిటీ ముఖ్యం అనేటువంటి సందర్భం ఉంటుంది. కానీ 7 గ్రామాలు 8 గ్రామాలు ముంపు గురవుతున్నటువంటి సందర్భంలో వందలాది గ్రామాలకు లాభం అవుతుంది అనేటువంటి విషయాన్ని కన్విన్స్ చేయగలిగి వాళ్ళని ఒప్పిస్తే డెఫినెట్గా అది సమాజానికి ఉపయోగమవుతుంది. దాంట్లో భాగంగానే వాళ్ళందరినీ ఒకటి తర్వాత ఒకరిని బంజేరిపల్లి కావచ్చు, లక్ష్మాపురం కావచ్చు, ఏడుగడ్డ, కిష్టాపూర్ కావచ్చు, ఇవన్నీ గ్రామాలని ఒకటి తర్వాత ఒకటి ఒప్పించి ఇవాళ 1-2 గ్రామాల్లో కొంత గందరగోళం ఉంది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో కాదు, అది కూడా 1-2 గ్రామాల్లోనే కొంత గందరగోళం ఉందంటున్నారు. రవీందర్ గారు, ఇది నిజమేనా? ముఖ్యంగా ఈ ముంపు గ్రామాల ప్రజలు మిగతా గ్రామాలు 2 గ్రామాలను వదిలిపెట్టి మిగతా గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగానే భూములు ఇచ్చారు, ప్రభుత్వానికి సహకరిస్తున్నారన్నమాట వాస్తవమేనా? మీరేం చెప్తారు? భూముల సేకరణ ప్రహసనం ఎట్లా కొనసాగుతున్నది అనేది ప్రత్యేకించి మనం మళ్ళీ వ్యాఖ్యానించాల్సిన పని లేదు, కోర్టులే వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ లాగా వ్యవహరిస్తున్నది అనేది కోర్టే అభిప్రాయపడింది. రియల్ ఎస్టేట్ కాదు ప్రభుత్వం అంటే అని ముఖ్యమంత్రి గారి ప్రకటనని స్వాగతిస్తున్నాం. లొల్లి ముగిసినట్టే అని అనడం అనేది ప్రభుత్వంలో కొంత ఈ మల్లన్న సాగర్ భూసేకరణ విషయంలో సర్దుబాటు ధోరణిలోకి వచ్చినట్టుగా నిన్న కామెంట్ వల్ల అర్థమవుతున్నది. ఎందుకు వచ్చిన లొల్లి ఇది అనే ధోరణికి, సర్దుబాటు ధోరణికి ప్రజల నుంచి వస్తున్న డిమాండు, ప్రజా సంఘాల నుంచి వస్తున్న మద్దతు, విపక్షాల నుంచి వస్తున్న ఒత్తిడి, కోర్టు నుంచి వస్తున్నటువంటి మొట్టికాయలు, ఇంకోటి ఇవన్నీ నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా విలువైంది. అంటే అర్థమవుతున్నది ప్రభుత్వం ఇవాళ 123 జీవో నుంచి కొంత కిందికి వచ్చి మళ్ళా 2-3 జీవో తీసుకొచ్చి రావడము, హైకోర్టు ఇంటర్ఫియర్ కావడము, ఇవాళ నిన్న జరుగుతున్న క్యాబినెట్లో కూడా ఒక ఎజెండా కింద పెట్టుకొని చట్టాన్ని 2013 చట్టం నేపథ్యంలో, భూసేకరణ చట్టం నేపథ్యంలో ఈ రాష్ట్రానికి అవసరమైన అనుగుణమైన ఇక్కడ పరిస్థితులకు వర్తించే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావడం అనేది కూడా ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ అన్నింటి నేపథ్యం నుంచే నేను అనుకుంటా ముఖ్యమంత్రి గారి స్టేట్మెంటు ఇవాళ నీళ్లు పుష్కలంగా అందుబాటులోకి వచ్చినాయి. కాబట్టి ఈ సందర్భంలో మల్లన్న సాగర్ వివాదంలో ప్రాజెక్టులను ఉంచొద్దు అనే అభిప్రాయం కూడా కొంచెం కాంప్రమైజింగ్ ధోరణి కూడా వచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నది. అది మంచి ధోరణినే. అంతిమంగా అందరం కోరుకునేది రవీందర్ గారు, ఒక అంశం, కోదండరామ్ గారే ఇంతకు ముందు ప్రకటించిన మాటనే, ఇన్ని గ్రామాలు ముంపుకు గురవుతుండగా 50 టీఎంసీల కోసం ఇన్ని గ్రామాలను ముంచడం అవసరమా అని. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే ఆ 50 టీఎంసీల ప్రాజెక్టు అవసరం లేదనే వ్యాఖ్యలు కూడా విన్నాం. 50 టీఎంసీల ప్రాజెక్టు అవసరం లేదన్న మాట ఇప్పుడు మునిగిపోతుంది, ఓకే దీన్ని స్వాగతిస్తున్నామన్నమాట, కొంత వ్యత్యాసం కనబడుతోంది. మీరు ఇళ్ళనే అన్ని ఇమిడి ఉన్నాయని అనుకుంటున్నా. సర్దుబాటు ధోరణి అనే దానిలో ఈ మొత్తం ప్రతిపక్షాలు, జేఏసీ, ప్రజా సంఘాలు ఇచ్చినటువంటి సూచనలను వారు స్వీకరించినారా, సర్దుకుంటున్నారా, వాటిని స్వీకరించి దీన్ని సవరించుకునే అవకాశం ఉందా? రేపు పొద్దున మళ్ళీ పునః పరిశీలించాడు 50 టీఎంసీల గురించి విషయంలో కానీ, భూసేకరణ విషయంలో కానీ చెప్పలేదు. బట్ దాని అర్థం అన్ని విషయాలు చెప్పలే ఆయన. కేవలం లొల్లి ముగిసినట్టే అన్నాడు. లొల్లి ముగడం అంటే అర్థం ఏంటిది? అంత అర్థం ఏంటిది అంటే అందులో ఉన్న ఇమిడి ఉన్న అంశాలను అర్థం చేస్తున్నామని, చేయడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం కూడా చేసుకోవచ్చు. ఓకే బెల్లయ్య నాయక్ గారు, ప్రస్తుతం సీఎం ప్రకటన కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులకు కావచ్చు వ్యత్యాసం ఉందా లేకపోతే సారూప్యతే కనబడుతోందా? నిన్నగాక మొన్న వేములఘాట్ ఊరి ప్రజలు కోర్టును ఆశ్రయించి 144 సెక్షన్ ఎత్తేసించుకున్నారు. కోర్టు డైరెక్షన్ మేరకు ప్రభుత్వం 144 సెక్షన్ మేము తీసేస్తున్నాం అని చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఆ సమస్యను ముగిస్తే మంచిదే, సమస్యను పరిష్కరిస్తే అందరం సంతోషిద్దాం. ఎట్లా పరిష్కరిస్తున్నాం అనేది తెలవాల్సినటువంటి అవసరం లేదు. తను క్లారిటీ ఇవ్వలేదు, ప్రభుత్వమే క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.
2013 చట్టాన్ని అమలు చేసి ఆ భూములు తీసుకుంటున్నారా? లేదా మొత్తం ప్రజలకు అక్కడ మార్కెట్ రేట్ ప్రకారం రేట్లు కట్టించి ఒక్కొక్కరికి 15 లక్షలు 20 లక్షలు కట్టించి ఇష్యూని క్లోజ్ చేస్తున్నారా? లేదా రవీంద్ర గారు చెప్పినట్టు డిజైన్ మార్చి దాన్ని కెపాసిటీని తగ్గించి పాత డిజైన్లోనే 1.5 TMSలకు కుదించి కట్టి అట్లా ప్రజలకు మేలు చేస్తున్నారా? ఈ స్పష్టత ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నాకు తెలిసినంత వరకు నాకున్నటువంటి సమాచారం మేరకు నిన్న కూడా వేములఘాట్ వాళ్ళు కలిశారు మమ్మల్ని. మాకున్నటువంటి సమాచారం మేరకు ఇప్పటికీ ప్రజలు వేములఘాట్ ఒక్క ఊరు నుంచి 5,600 ఎకరాల భూమి దీంట్లో మునుగుతుంది. అది ప్రధానమైనటువంటి విలేజ్. అయితే ఆ ముంపు గ్రామాలన్నీ కూడా ఎవ్వరు కూడా ప్రాజెక్టు మాకు వద్దు అని చెప్తున్నటువంటి సందర్భం లేదు. ఇక్కడ గమనించాలి. వాళ్ళు ఏమడుగుతున్నారు? 2013 చట్టం ప్రకారం కాంపెన్సేషన్ అడుగుతున్నారు. రెండోది, దీని మీద కొంత అవగాహన ఉన్నటువంటి ఇంజనీర్లు కానీ మేధావులు కానీ అందరూ చెప్తున్నది ఏంటంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ అవసరం లేదు, ఇంక్లూడింగ్ జేఏసీ కానీ మా పార్టీ కానీ రీడిజైన్ చేసి మీరు 50 TMCల వాటర్ స్టోరేజ్ ట్యాంక్ను కట్టాల్సినటువంటి అవసరం లేదు, కాబట్టి దాన్ని తగ్గించండి అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. అదే పనిని సీఎం గారు సిద్దిపేటలో ఉన్నటువంటి రిజర్వాయర్ విషయంలో కానీ ఇటు గజ్వేల్లో ఉన్నటువంటి రిజర్వాయర్ విషయంలో కన్సిడర్ చేసి దాన్ని కెపాసిటీని తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అదే పద్ధతిలో దీన్ని కూడా చేయమని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అట్లా ముఖ్యమంత్రి గారు ఏమన్నా ఆలోచించి దీని కెపాసిటీని తగ్గిద్దాం అనేటటువంటి ఉద్దేశంతో మేము కూడా వయా మీడియా పోతాం కాబట్టి సమస్యను పరిష్కరించుకుందాం అనేటటువంటి పద్ధతిలో ఇచ్చినారో మనకు తెలియదు. కానీ అక్కడ ప్రజలకు మేలయ్యేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం దాన్ని పరిష్కరిస్తే మంచిదే. ప్రజలు కోరుతున్నది ఏంది? ఎక్కువ కాంపెన్సేషన్ ఇవ్వని చెప్పి. 2013 చట్టంలో ఏంటంటే 18 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరునికి కాంపెన్సేషన్ దొరుకుతుంది. ఇల్లుకు ఇల్లు వస్తుంది, గొడ్డు వస్తుంది, మళ్ళీ భూమికి భూమి వస్తుంది. ప్రాజెక్ట్ కింద 10 ఎకరాలు ఉంటే కనీసం 1 ఎకరం అన్న దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. పైసలు వస్తాయి, కొంత భూమి కూడా దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వం తలుచుకుంటే పెద్ద చేయలేని పనేం కాదు, చేయడం పెద్ద కష్టమైనటువంటి పనేం కాదు. రెండోది, వాళ్ళు కోరుకుంటున్నది ఏంది? మా దగ్గరికి వచ్చి మాట్లాడండి, బెదిరియకండి, పోలీసుల్ని పంపకండి అంటున్నారు. టార్చర్ చేయకండి, మాట్లాడితే మేము కూర్చుంటాం మీతో, మీరు చెప్పింది తింటాం. మా మీద ఎందుకు లాఠీ చార్జ్ చేస్తున్నారు మీరు? మేము పోయి మా నిరసనం తెలియజేస్తే కూడా లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? వినడానికి మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏముందని చెప్పి అడుగుతా ఉన్నారు ప్రజలు. కాబట్టి ఆ కోణం నుంచి ఆలోచించి ముఖ్యమంత్రి గారు చెప్పారేమో మనం చూద్దాం. కాబట్టి ఒక స్పష్టమైనటువంటి ఒకవైపు ఏమో ప్రభుత్వమే కోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్ ఇచ్చి మేము 2013 చట్టానికన్నా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, 123 జీవోని తీసుకొచ్చి దాని ప్రకారం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రజలు ఎట్లా అంటే అట్లా అని చెప్పి చెప్తున్నాం. కానీ 2013 చట్టం ప్రకారం ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే దానికి కావాల్సినటువంటి ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టాల్సి ఉండే. మొదలు పెట్టుంటే ఇప్పటికే సమస్య పరిష్కారం అయ్యేది. ప్రభుత్వం మాటల్లోనేమో మేము దీనికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నది, చేతల్లోనేమో అది అమలు చేసేటటువంటి ప్రయత్నం చేయనటువంటి పరిస్థితి కనబడుతుంది, పర్టికులర్గా ఈ మల్లన్న సాగర్ విషయంలో. వేరే మహబూబ్నగర్లో ఉన్నటువంటి ప్రాజెక్టులో ఇప్పటికే 2013 చట్టం ప్రకారం ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది, ఆ ప్రక్రియ మొదలుపెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది చాలా దిక్కులలో. అక్కడ రైతులు ముందే అడ్వాన్స్గా పోయి కోర్టులు కేసి మాకు 2013 ప్రకారం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నప్పుడు అక్కడ అదే పద్ధతిలో నోటిఫికేషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడికి వచ్చినట్లకు ప్రభుత్వం స్టాండ్లో ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు. ఓకే, దిలీప్ కుమార్ గారు, హరీష్ రావు గారు గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్తున్నారు ఇంకా ఈ భూసేకరణ మాత్రం దాదాపుగా పూర్తయిపోయిన పరిస్థితే, ఇప్పుడు ఏం లేదు అక్కడ, ప్రతిపక్షాలు కావాలని వారిని ప్రతిపక్షాల ప్రోద్బలంతోనే ఇటువంటి ఉద్యమాలు కానీ ఇవన్నీ జరుగుతున్నాయనేది హరీష్ రావు గారు గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పిన మాటనే. ఇప్పుడు మల్లన్న సాగర్ లొల్లి ముగిసిపోయింది అన్న కేసీఆర్ వ్యాఖ్యల్ని ముగిసిపోయినట్లుగానే చూస్తున్నామా, లేకపోతే దౌర్జన్యంగానా, లేకపోతే అక్కడికి చేరుకోకుండానే అక్కడికి వెళ్లకుండానే రిజిస్ట్రేషన్లు జరిగాయి అన్న ప్రతిపక్షాల మాట కావచ్చు, మీలాంటి వాళ్ళ వ్యక్తుల మాటలు కావచ్చు, ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు నిజంగా ముగిసిపోతే సంతోషమే, ముగిసిందా? ముగేది కదా. అంటే బలవంతంగా మీరు కనుక ల్యాండ్ అక్విజిషన్ చేస్తే అది ముగిసినా కూడా తప్పే కదా. ముగిసిందని ఎట్లా అంటారు సీఎం పొజిషన్లో ఉన్నవాళ్ళు? ఒకటి ఇంపార్టెంట్ ఇష్యూ అంటే 30A అనేటువంటి పోలీస్ యాక్ట్లో ఉన్నటువంటి చట్టాన్ని తెలంగాణ ప్రజల మీద రైతుల మీద ఉపయోగించాల్సిన అవసరం ఏంటి ప్రభుత్వానికి? అది అన్యాయం కదా. సో అంత ఫోర్స్ఫుల్గా వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు తీసుకోవాలి ల్యాండ్స్ అనేది ఒక క్వశ్చన్. అయితే హనుమంతరావు లాంటి ఒక ఇంజనీర్స్, రిటైర్డ్ ఇంజనీర్స్, అట్లాంటి ఒక ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఏవైతే సలహా ఇచ్చారో దాని ప్రకారంగా రీడిజైన్ మనం సార్ చేసి ఉంటే రఫ్లీ 20,004 acres అయితే సబ్మర్జెన్స్ కాకుండా కాపాడే అవకాశం ఉందని చెప్తున్నారు వారు కావచ్చు, మరో ఇంజనీర్ కావచ్చు. అంటే గవర్నమెంట్ అట్లాంటివి ఆలోచించకుండా, అసలు ప్రజలను కాన్ఫిడెన్స్లో తీసుకోకుండా, ప్రతిపక్షాల వ్యూస్ని కూడా కాన్ఫిడెన్స్లో తీసుకోకుండా, అసలు ఇరిగేషన్ అవసరం లేదని ఎవరు అనండి, రీడిజైనింగ్ వద్దని ఎవరు అనరు. ప్రభుత్వం యొక్క ఆసక్తిని కానీ చిత్తశుద్ధిని కానీ మనం శంకించడానికి వీల్లేదు. కానీ ఒక్కొక్క పరిస్థితి లోపల ఆ ప్రాంతానికి సంబంధించి ఒక ఇష్యూ వస్తుంది.
ఆ ఇష్యూ వచ్చినప్పుడు మీరు జియో 123లో ఉన్నా లేకపోయినా, మరో జియోలో ఉన్నా లేకపోయినా, ఏ భూసేకరణ చట్టంలో ఉన్నా లేకపోయినా అక్కడ లోకల్ సర్కమ్స్టెన్స్ అనుగుణంగా ప్రభుత్వ విధానాలు ఉండాలి. ఇక్కడ కనిపించట్లేదు కదా. రైతులు బయటకు వచ్చి ధర్నాలు చేయడం, లేదా మీరేమో పోలీస్ చట్టాన్ని వినియోగించడం, లేదా వేరే ఎక్స్పర్ట్స్ దీనికి అవకాశం ఉంది అంటే మీరు ఆలోచించడం కనపడట్లేదు. ఇది అబ్జెక్షనబుల్ అయినది. సో ఈ రకంగా ఉన్న సందర్భం లోపల ఇప్పుడు మీరే అన్నారు, ఇప్పుడు హైకోర్టు పిటిషన్ స్వీకరించిందని. ఇట్లాంటి పరిస్థితి లోపల ఎందుకు అంత పట్టుదలగా ఈవెన్ సీఎం అన్నా మరొకడన్నా సమస్య ముగిసినట్టు ఎట్లా ముగుస్తుంది? కామన్ మ్యాన్ కానీ, ఒక ఫార్మర్ కానీ అక్కడ ఉన్నటువంటి కాంటెస్ట్లో మీరు ఇచ్చినటువంటి కాంపెన్సేషన్ సరిపోయినా కూడా మీరు చర్య తప్పే అవుద్ది. అది అన్ని ఫ్యాక్టర్స్ మీరు పరిగణలోకి తీసుకుంటే, ఎందుకంటే ఆయన ఎక్స్పర్ట్ కాదు. ఫార్మర్ కానీ అక్కడ ఉన్న స్థానికుడు కానీ ఈజ్ నాట్ ఎక్స్పర్ట్. ఆయన ఉన్న ఈరోజు మీరు ఒక 1,00,000 2 లక్షలు కాంపెన్సేషన్ అంత మాత్రాన సరిపోదు. సో వేరియస్ అబ్జెక్షన్స్ అపోజిషన్స్ రేజ్ చేసిన ఏవి కూడా ప్రభుత్వం ఎందుకో ముందుకు వచ్చి దానికి రిప్లై ఇవ్వడానికి వెనకాడుతుంది ఒకటి, లేదా మేము పట్టిన కుందటికి 3 కాళ్ళు అనేటువంటి ఒక వైఖరిని అవలంబిస్తాం. ఇది దీనికి సంబంధించిందే, లొల్లికి సంబంధించిందే. లొల్లి ముగిసినట్టే అని చెప్పి సీఎం గారు అభిప్రాయపడుతున్నారు. కానీ వాస్తవంగా మల్లన్న సాగర్ లొల్లి ప్రకంపనలు వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా వ్యాపించినాయి. ఏ ప్రాజెక్ట్ కాడికి పోయి భూసేకరణ కాడికి పోయినా కూడా 2005లో 6లో చేసుకున్న భూసేకరణ సంబంధించిన వివాదాలు ఇంకా నడుస్తున్నాయి కదా. వాళ్ళు ఇవాళ 2013 అమలు చేయమని అడుగుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది చైతన్యం అంటే, ఈ లొల్లి ఎక్కడికి వెళ్ళి పుట్టింది అంటే మళ్ళీ మల్లన్న సాగర్ నుంచే ప్రకంపనలు వ్యాపించినాయి. నిన్న మిడ్మానేర్లో గండి పడితే అక్కడి నిర్వాసితులు పూర్తి స్థాయి R&R ప్యాకేజీ అమలు కాకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు కింద బ్యాక్ వాటర్లో మునిగిపోయారు. నిన్న కొన్ని 2-3 వేల మంది కుటుంబాలని తరలించారు. వాళ్ళంతా ఇవాళ ఏమంటున్నారు, డిమాండ్ చేస్తున్నారంటే R&R ప్యాకేజీ పూర్తి కాలేదు కాబట్టి, పూర్తి స్థాయి నష్టపరిహారం మాకు ఇవ్వలేదు కాబట్టి 2006లో 68, 64 చట్టాలు జీవోల ప్రకారం ఇచ్చిర్రు, మాకు ఇవాళ 2013 ప్రకారం ఇవ్వాలని ఇంకా ఉన్నాము, పూర్తి కాలేదు కాబట్టి 2013 ప్రకారంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ లొల్లి ఏదైతే మీరు మొదలు పెట్టుకున్నారో మల్లన్న సాగర్లో, అది ఎప్పటికీ లొల్లి ముగిసేది కాదు. అది ఆ ప్రకంపనలు ఉంటాయి. లొల్లి ఇక్కడ ముగుతుందేమో కానీ. ఓకే, ఫస్ట్ మనం ఒకసారి మల్లన్న సాగర్ కన్ఫైన్ అయితే ఒకసారి ప్రభాకర్ గారు, వేముల ఘాట్ లేదా ఏటిగడ్డ కిష్టాపూర్ ఆ గ్రామ ప్రజలు డైరెక్ట్ గా ఇదే వేదిక ద్వారా మనం ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తే వాళ్ళే డైరెక్ట్ గా చెప్పిన అంశమే, చాలా నిర్ద్వంద్వంగా పోలీసులు ఇక్కడ 144 సెక్షన్ విధించి దాడులు నిర్వహిస్తున్నారు, మమ్మల్ని మా గ్రామంలో మేము స్వేచ్ఛగా బతకలేని పరిస్థితిని మాకు క్రియేట్ చేశారు, ఇటువంటి పరిస్థితుల్లో భూసేకరణ జరపడం ఎంతవరకు సమంజసమని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ లొల్లి ముగిసింది అన్నదానికి ఇంతకుముందు దిలీప్ కుమార్ గారు అనేది కూడా అదే, బలవంతంగా ఒకవేళ ఆ లొల్లి ముగిస్తే గనక అది కూడా సమస్యే కదా, అది కూడా కరెక్ట్ కాదు కదా. అదే నేను ఇంతకుముందే మొదట్లోనే చెప్పినాను, ఆవాస నిర్వాసితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇళ్ళు కోల్పోతుంది, భూమి కోల్పోతున్నప్పుడు సహజంగానే కొంత ఆవేశంగా ఉంటారు. అవును, వాళ్ళని కన్విన్స్ చేయాల్సినటువంటి పద్ధతిలో కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో మిస్గైడ్ అవుతుంటారు. సరే, మిత్రులందరూ మాట్లాడినట్టుగా వాళ్ళ పునరావాస విషయంలో 123 జీవో 2013 చట్టం, ఈ రెండింటికి సంబంధించినటువంటి విషయంలో 2013 చట్టం అయితేనే వాళ్ళకి లాభం జరిగేది అనేటువంటిది ఒక ఆర్గ్యుమెంట్. ప్రభుత్వానికి బయాస్గా లేదు, ప్రభుత్వం బయాస్గా అసలే లేదు. ఎందుకనంటే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది మిత్రం మనకి. ఈ తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణంలో, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీకు సింగూరు చూసుకున్నా, పులిచింతల చూసుకున్నా, తర్వాత శ్రీశైలం చూసుకున్నా, ఈ నిమిషానికి ఆ ప్రాజెక్టు కట్టడం ద్వారా నిర్వాసితులైనటువంటి మనవాళ్ళు సెక్రటేరియట్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మనవాళ్ళు కూడా ఇంకా మాకు పునరావాసం కల్పించండి, మాకు ఇప్పటివరకు రూపాయి లేదు, నాగార్జున సాగర్కి సంబంధించినటువంటిది కూడా. కానీ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే మానవతా దృక్పథంతో అసలు వాళ్ళు పొట్ట చేత పట్టుకొని ఎటు పోతారు, వాళ్ళకు ఒక బెస్ట్ కాంపన్సేషన్ వాళ్ళ చేతిలో ఉంటే 2013ని దృష్టిలో పెట్టుకుంటే ఆడ 60,000 రూపాయలు పర్ ఎకర్ ఉంటుంది, అది 3 అయితే 1,80,000కే పోతుంది. వాళ్ళకు 1,80,000తో బ్రతుకుడు ఎట్లయితుంది కాదు, ఒక పర్టికులర్ రేటు నిర్ణయించి తద్వారా వాళ్లకు బెస్ట్ కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచించి 123 జీవోని తీసుకొని రావడం జరిగింది. సరే సరే ఒక మాట, సరే ఇటువంటి సందర్భంలో మిత్రులు అంటున్నట్టుగా, ఎందుకంటే మిగతా విమర్శిస్తున్నటువంటి వాళ్ళ యాంగిల్ ప్రజాకోణం అయి ఉంటే, ప్రజాకోణమే అని ఒకవేళ మనం భావించినప్పుడు దాంట్లో బయాస్గా ఎందుకు ఉండాలి? అందుకే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే 2013 చట్టం ఒకవేళ కావాలని వారిని కోరుకుంటే దాన్ని కూడా ఇద్దాము. ఇంతకుముందే రవీందర్ గారు చెప్పినట్టుగా
ఇవాళ ఈ నిమిషానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు కాదు. మల్లన్న సాగర్ నిర్మాణం అవుతుంది అన్న తర్వాత వస్తున్నటువంటి అక్కడక్కడ ప్రతిఘటన కనిపించినటువంటి సందర్భంలో కూడా ప్రభుత్వం బేస్జాలకు పోయి ముందుకు పోలేదు. 2013 చట్టాన్ని కూడా అమలు చేస్తామనేటువంటి మాట ఎందుకన్నాము అంటే ఎటుపోయి ప్రాజెక్ట్ నిర్మాణం జరగాలి, వాళ్ళకి బెస్ట్ కాంపెన్సేషన్ రావాలని. అయితే దీంట్లో విభిన్న రకాలైనటువంటి అవి కనిపిస్తా ఉన్నాయి. ఏంది 50 TMCలు కట్టవద్దు, ఒక నిపుణుడు ఇట్లా చెప్పింది. నిజానికి సర్ఫేస్లో కూడా 54 TMCలు కట్టినటువంటి రాయలసీమలో 54 TMCలు కట్టినటువంటి ప్రాజెక్ట్ ఉన్నది. 54 TMCలు కట్టినారు సర్ఫేస్లో. ఇంక ఇక్కడనేమో మీకు టోపకా ఎట్లుంటుందంటే అదంతా కూడా గుట్టల మధ్యలో ఉంటుంది. అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్. నిజానికి మనకున్నటువంటి సోర్స్ని బ్రహ్మాండంగా వాడుకొని కొన్ని గ్రామాలకు సంబంధించిన వాళ్ళకు ఇబ్బంది అవుతే వాళ్ళకి మంచి నష్టపరిహారం కల్పించి తద్వారా తెలంగాణని ఇప్పుడు మన పోరాటం ఏంటి, తెలంగాణ ఎందుకు తీసుకున్నామంటే ప్రధానమైనటువంటిది నీళ్ళకు సంబంధించినటువంటి విషయంలో, సాగునీరు విషయంలో చాలా ప్రధానమైనటువంటిది ఇది. ఆ విషయంలో మనం సరి చేసుకున్నాం అనుకోండి, తెలంగాణని నిజానికి మనం అనుకున్న నెంబర్ 1. మీరు అన్న దాంట్లో ఒక్క పాయింట్ ఏంటంటే 2013 చట్ట ప్రకారం కానీ లేదా 123 జీవో ప్రకారం కానీ ఏది అడిగితే ఆ ప్రకారంగానే భూసేకరణ చేపడతామనేది, నష్టపరిహారం చెల్లిస్తామనేది ప్రభుత్వం చెప్తుంది అంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితి లేదని అక్కడి గ్రామస్తులు డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో బలవంతంగా కొంతమందిని ప్రలోభాలకు గురి చేస్తున్నారు, మా దాంట్లో మాకే యూనిటీ లేకుండా చేస్తున్నారు, పోలీసులను ఇక్కడ నిలబెడుతున్నారు. ఎందుకు విమర్శలు వస్తున్నాయి? దాంట్లో ఏం జరిగింది అంటే 2013 అనగానే వెంటనే వాళ్ళకు ప్రొవోకేట్ చేస్తున్నటువంటి వాళ్ళందామా, లేదు సలహాలు ఇస్తున్న వాళ్ళందామా, వివిధ రకాల వ్యక్తులు ఉంటారు. సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ప్రొవోకేట్ చేసే వాళ్ళు ఉంటారు, వివిధ రకాల వాళ్ళు. 2013 అన్నప్పుడు అది గ్రామసభ జరగాలి, గ్రామసభలో నిర్ణయాలు జరగాలి అనేటువంటిది ఒక అది. అయితే వ్యక్తులుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 123 జీవోకి లోబడి చాలా మంది కాంపన్సేషన్ తీసుకుంటారు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మిత్రులు ఎవరు అన్నారు 5600 ఎకరాలకు సంబంధించినటువంటిది, దిలీప్ గారు అన్నట్టున్నారు, బహుశా మన నాయక్ గారు అన్నట్టున్నారు. 5600 ఎకరాలకు సంబంధించినటువంటి ఏరియా అది, ఏది వేములఘాట్కి సంబంధించింది. దాంట్లో ప్రభుత్వ భూమి దాదాపు 1500 నుండి 2000 ఎకరాలు దాకా ఉంటుంది. ఇప్పుడు ఇవ్వాల్సిన ఎంతమందికి ఎన్ని ఎకరాల కంటే 1200 నుండి 1600 కంటే ఎక్కువ లేదు. ఇది అధికారికంగా ఇరిగేషన్ మంత్రి గారు చెప్పినటువంటి లెక్కని నేను మీ ముందు పెడతా ఉన్నాను. సో ఆల్మోస్ట్ అందులో ఉన్నటువంటి సగం మంది తీసుకున్నారు కాబట్టి, చాలా మంది తీసుకుంటున్నారు కాబట్టి దానికి మళ్ళీ సపరేట్గా గ్రామసభ నిర్వహించడం ద్వారా నష్టం తప్ప మరొకటి లేదు అన్నటువంటి దాంతో 2013 వారిని ముందుకు వచ్చి మేము 2013 తీసుకుంటామంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఓకే, మీరు చెప్పండి. ఇప్పుడు వేములఘాట్ గ్రామంలో తను చెప్పినట్టు 5600 ఎకరాలు రైతుల ప్రైవేట్ భూమి, 2000 ఎకరాలు ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిని తీసుకోవడానికి ఇబ్బంది లేదు అక్కడ. రైతులు మా భూమి తీసుకుంటున్న దానికి కాంపెన్సేషన్ చట్టం ప్రకారం ఏమంటున్నారు. రెండోది 123 జీవోకు 2013కు ఉన్నటువంటి తేడా బేసికల్గా ఏంటంటే 2013 చట్టం ప్రకారం కాంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు సాటిస్ఫై కాకుంటే కోర్టుకు పోయే హక్కు ఉంటుంది ఆ రైతుకు కానీ ఆ ప్రజలకు కానీ. కానీ 123 జీవో క్లాజులోనే మళ్ళీ ఎక్కడ అప్రోచ్ కాకుండా ఒక ప్రైవేట్ వ్యక్తి ఇంకో ప్రైవేట్ వ్యక్తికి అమ్మినట్టు తయారు చేసినటువంటి పెట్టినటువంటి పరిస్థితి. రెండోది ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మిత్రుడు చెప్పినట్టు 2013 కంటే ముందు ప్రతి ప్రాజెక్టు R&R ప్యాకేజ్ ఉండేది. దానికి ఒక స్పష్టమైనటువంటి చట్టం లేదు. భారతదేశ వ్యాప్తంగా వస్తున్నటువంటి సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని పార్లమెంటు ఒక సమగ్రమైనటువంటి చట్టాన్ని రూపొందించడం జరిగింది. అది ప్రజా ప్రయోజనం కోణం నుంచి రూపొందించడం జరిగింది. అది అమలు చేయడం వలన ఓవరాల్గా 6 months పడుతుంది. దానికి టైం పీరియడ్ కూడా ఎక్కువ టైం పడుతుందని నేను అనుకోవట్లేదు. 6 months పడుతుంది, కానీ ఎక్కువ ప్రజలకు మేలవుతుంది. అందులో చేతి వృత్తుల వాళ్ళకి ఎక్కువ మేలవుతుంది. రైతులతో పాటు ఏ భూమి లేనటువంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా 5,50,000 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. 18 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుణ్ణి ఒక ఇండిపెండెంట్ యూనిట్గా చూడాల్సినటువంటి పరిస్థితి ఆ చట్టం ప్రకారం వస్తుంది. రెండోది మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. మనదేమో ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు కదా. మనం ప్రభుత్వాన్ని ప్రజల తరపున నడిపిస్తున్నాం. వి ఆర్ కస్టోడియన్స్ ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్. ప్రజల సంపదను నడిపించేటటువంటి కస్టోడియన్స్ మాత్రమే మనం. కాబట్టి ప్రజాస్వామ్యం ప్రకారం ప్రజాభిప్రాయం లేకుండా ఏది తీసుకోవడానికి వీలేదు. 2013 చట్టం అయితే ప్రజాభిప్రాయం వస్తుంది. డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి ప్రజాభిప్రాయం తీసుకోవాల్సి వస్తుంది. ప్రజాభిప్రాయం తీసుకోకుండానే కడతామనేటటువంటి విధానం మంచిది కాదు. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, దేనికి మంచిది కాదు. 123 జీవోతో పాటు ప్రభుత్వం ఇంకో 214 జీవో తీసుకొచ్చింది. ఓకే, రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ అనే పదాన్ని తొలగించింది 123 జీవో. ఇక్కడ ఒక్క అంశం ముఖ్యంగా 2013 చట్టంలో అయితే రైతు కూలీలు కావచ్చు, అది జీవో, ఇది చట్టం. భూమి లేని వాళ్ళు కూడా లబ్ధి పొందే అవకాశాలు 2013 చట్ట ప్రకారం ఉన్నాయి. ఒక ఇంపార్టెంట్ పాయింట్. రెండోది ఏంటంటే ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ ఇచ్చే ముందు మార్కెట్ రేటు ప్రకారం
ప్రభుత్వ రేటును కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఇంకో ఆర్గ్యుమెంట్ ఏంటంటే అక్కడ ఇవాళ ప్రభుత్వ రేటు 60,000 ఉంది, కానీ అక్కడే పక్కన ఊర్లలో ఎస్సీలకు భూమి కొనిచ్చింది ప్రభుత్వం 6 లక్షల ఎకరం చొప్పున కొనిచ్చింది. మరి 60,000 ఉంటే ఎస్సీలకు ఉన్న భూమిలో 6 లక్షలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అక్కడ మార్కెట్ రేటు 6 లక్షలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాని ప్రకారం రేటును మారిస్తే వాళ్ళకి 18 లక్షలు 10 లక్షలు 15 లక్షలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ప్రజలకు ఎక్కువ మేలు ఇస్తే నష్టమే ఉన్నది. ప్రజలకే కదా మేలు జరిగేది, మన ప్రజలు కదా. మన ప్రజలకు మనం మేలు చేయడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది ఆలోచించమని కోరుతున్నాం. ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అసలు ప్రీవియస్ గవర్నమెంట్కి ప్రజెంట్ గవర్నమెంట్కి డిఫరెన్స్ ఏంటండి? పాత గవర్నమెంట్లు చేసిన పనులే మనం చేయడానికి కాదు కదా. ఇది ఒక కొత్త ఒరవడి, కొత్త గవర్నమెంట్. ప్రజలు తెలంగాణ పోరాటం తర్వాత సాధించుకున్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ ఇది. సో ప్రజల ఆకాంక్షలే ప్రతిబింబించాలి. ఒక్కడ ఇంట్రెస్ట్ కూడా అక్కడ భంగం అయినా కూడా యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్, టేక్ కేర్. యూ హ్యావ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ ప్రీవియస్ గవర్నమెంట్స్. ఒక రకంగా మోడల్ లాగా ఉండాలి వేరే ప్రాంతాలకు. అంతేగాని నువ్వు ఇంజనీర్ చెప్పినా అయినాను ఆ జీవో లేదా నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఇంప్లిమెంట్ చేస్తా, అవసరమైతే పోలీసును వాడతా. టియర్ గ్యాస్ షెల్స్ ఏంటి, లాఠీ చార్జీలు ఏంటి, అసలు ఇట్స్ వెరీ రిడిక్యులస్. మీరు అన్నట్టు మనం చూసాం కదా అన్ని మల్లన్న సాగర్లో. అంటే ఆ మాత్రం మనం కన్విన్స్ చేసే పరిస్థితులు లేమా? బెల్లారా గారు అన్నట్టు అవసరమైతే ఆ జీవోలు పక్కకు పెట్టి వాళ్ళు కోరుకున్న విధంగా మీరు కొత్తగా అక్కడ ఇవ్వండి కాంపెన్సేషన్. కొత్త పద్ధతికి గవర్నమెంట్కి ఇట్ ఈస్ మైటీ ఆర్గనైజేషన్ అది గవర్నమెంట్. ప్రభాకర్ గారు ఏం చెప్పారంటే జీవో ప్రకారంగా కొంతమంది నష్టపరిహారం తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నాం, చాలా మంది అలా తీసుకుంటున్నారు కాబట్టి ఇంకా ఈ ప్రజాసభలు లేకపోతే గ్రామ సభలు నిర్వహించాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది అంటున్నారు. కానీ ఆ జీవో వల్ల చాలా నష్టం ఉంది అనేది చాలా మంది మాట్లాడుతున్నమాట. ముఖ్యంగా జీవో ద్వారా 6 లక్షల రూపాయల కాంపెన్సేషన్ అనుకుందాం, కానీ పక్క గ్రామాల్లో అంతకంటే ఎక్కువ వీళ్ళు వెళ్ళి కొనుక్కోవాలంటే చాలా ధరలు పెరిగిన పరిస్థితి కూడా ఉంది. కానీ వాళ్ళు జీవో ద్వారా మీరు నష్టపరిహారం చెల్లించడం వల్ల కూలీలకు లేదా రైతు కూలీలు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ పునరావాసం ఏంటి అనే ఒక ప్రశ్న ఆ ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఇప్పుడు మిత్రులు చెప్తున్నట్టుగానే 2013వ చట్టం ద్వారా రేట్ వస్తుంది అనుకుంటే 6 లక్షలు చేయండి అని, అంతే కాంపెన్సేషన్ 123 జీవో ద్వారా వస్తున్నది. అయితే ఇక్కడ మనం వ్యత్యాసాన్ని గమనించాల్సింది ఏంటంటే 123 జీవోలనేమో అవుట్ రేట్గా ఆయనకు టోటల్ అమౌంట్ చేరిపోతుంది, ఓ లంసం అమౌంట్ చేరిపోతుంది. అయితే 2013 జీవోలో ఉన్నటువంటి ఇబ్బందులు చెప్తాను మీకు. గవర్నమెంట్ రేట్ మాత్రమే కన్సిడర్ చేయాలి. వీళ్ళు ఏమంటారంటే దాన్ని రేట్ని హైక్ చేయండి, అది 6 లక్షలకు చేయండి, ఎందుకంటే మీరు పక్క గ్రామంలో ఎస్సీలో కొనిచ్చిండ్రు కదా అని చెప్పేసి మాట్లాడతారు. అది గవర్నమెంట్ రేట్ని అమౌంట్ 6 లక్షలకు ప్రభుత్వ రేటుగా నిర్ణయించి కొనుక్కున్నటువంటిది కాదు. అది ప్రభుత్వ రేటు అక్కడ 60,000 ఉన్నా మనకు బయట ఎట్లయితే కొనుక్కుంటామో అక్కడ ఏంటంటే నీడ్. ఈ ప్రభుత్వానికి వచ్చే ముందు ప్రజలకు ఒక అభయం ఇచ్చింది, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలనేటువంటి అభయం ఇచ్చి వచ్చింది. మరి అది ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి అది 50,000, 1,00,000 రూపాయల లేదు 5 లక్షల రూపాయల డిమాండ్ ఉంది. ఒకవేళ ఉంటే 5 లక్షల డిమాండ్ తోడైనా కొని వాళ్ళకి ఇవ్వాలనేటువంటి దాంతో వాళ్ళకి. కానీ అది ప్రభుత్వ రేట్ ఏందా అక్కడ అంటే 60,000 రూపాయలే. ఆ 60,000 రూపాయలు ఈ 2013 చట్టం త్రూ పోతే 60,000 రూపాయలే లెక్క కట్టాల్సి వస్తుంది. అది సమస్య. రవీంద్ర గారు మీకేనా పాయింట్ ఉందా? ముఖ్యంగా నా పాయింట్ ఒకసారి రండి సార్. ముఖ్యంగా వారు చెప్తుంది ఏంటంటే 123 జీవో ప్రకారంగా వాళ్లకు సరైన నష్టపరిహారం ప్రభుత్వం అందిస్తోంది, అందుకోసమే వాళ్ళు వస్తున్నారు. గ్రామ సభలు నిర్వహించాల్సిన అవసరం కూడా లేదు. 2013 చట్ట ప్రకారం అయితే గ్రామ సభ నిర్వహించాలి, వారి అభిప్రాయాలు తీసుకోవాలి, దానికో టైం పడుతుంది, అదంతా అవసరం లేని పరిస్థితి ఉందని. నిజంగా అటువంటి పరిస్థితి అక్కడ ఉందా? ఇప్పుడు అదే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన లుల్లి ముగిసింది అనే దానిలో విత్ ఇన్ ది కోర్ట్స్ చాలా అర్థాలు ఉన్నాయి. నిన్నటిదాకా డిపిఆర్ కోసము ఏజెన్సీ పెట్టినారు, ఇంతవరకు ఆ రిపోర్ట్ రాలేదు. అంటే ఇప్పుడు డిపిఆర్ ఇచ్చే అవసరం లేదు అనేది ఇక లొల్లి ముగిసిందంటే అర్థం అదే కదా. ఓకే, ఇక డిపిఆర్ ఇవ్వనే కదా. దీని అర్థం ఏంటి అంటే ఎవరేమనుకున్నా పర్లేదు, ఏ రూల్స్ని తుంగదొక్కినా పర్వాలేదు, కానీ మేము అనుకునేది మాత్రమే చేస్తాం అనేది స్పష్టంగా వెళ్తాం. అందుకే అంటున్నా సర్దుబాటు ధోరణి కనిపిస్తూ ఉన్నది ఇలా, వేరే ఏం లేదు. ధరలకు సంబంధించి ఇది అందరికి తెలిసి సత్యం, నగ్న సత్యం, ప్రపంచం అంతా తెలుసు. గవర్నమెంట్ రేటుకు మార్కెట్ రేటుకు మధ్యలో పొంతన ఉండదని అందరికీ తెలిసిన వాస్తవం. అది కేవలము ట్యాక్స్ ఎగ్గొట్టడానికి అందరు చేస్తున్న పని అది. అది అందరి ఆమోదంతో ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ అందరికీ తెలుసు. ఈ ఇళ్ళ ఉన్నోళ్ళు కూడా ఎవరైతే ఈ చట్టాలు చేసేవాళ్ళు పాటించమని చెప్పేవాళ్ళు కూడా అదే పని చేస్తారు. అది రిజిస్ట్రేషన్ వాల్యూ అదే కడతారు. ఇప్పుడు మనం దాన్ని పట్టుకొని వేలాడుకుంటా అమాయకమైన రైతులను అన్యాయం చేయడం కాకపోతే ఇంకేమంటారు దీన్ని? నువ్వు మార్కెట్ రేటు వేరే ఉంటుంది, రిజిస్ట్రేషన్ వేరే ఉంటుంది, అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి సహా అందరికీ తెలుసు, అందరం చూస్తున్నాం, చేసుకుంటున్నాం ఆ విషయాలు. మళ్ళీ వాళ్ళకి వచ్చేసరికి
ఇచ్చేసరికి త్యాగాలు చేస్తున్న రైతులకు నష్టపరిహారం ఇచ్చే సమయానికి ఈ లాజిక్లని మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, కాబట్టి ప్రజలకు ఇచ్చేటప్పుడే లాజిక్లు ఎందుకు గుర్తొస్తున్నాయి? ఏ లెక్కన చూసినా కూడా మార్కెట్ రేట్ అనేది పరిగణలోకి తీసుకుంటే న్యాయం. మనం నిజాయితీ ఉన్నప్పుడు తొందరగా ప్రాజెక్ట్ చేయాలి, ఇది అడ్డుకుంటారు, 120 ద్వారా తొందరగా చేస్తాము, 2013 ద్వారా లేట్ అవుతుంది. అసలు మనం ఎందుకు అంటున్నాము లేట్ అవుతుంది అని? మీకు నిజాయితీ ఉన్నప్పుడు, స్థితి ఉన్నప్పుడు, కమిట్మెంట్ ఉన్నప్పుడు 2013లో ఏమున్నాయో వాటి తొందరగా అంతగా 123 కంటే ముందు చేయొచ్చు కదా అమలు. ఓకే, ఆలస్యం ఎందుకు అయితే గారు ముఖ్యంగా ఈ హైకోర్టులో అఫిడవిట్లు నడుస్తూ ఉన్నాయి, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిన పరిస్థితి ఉంది. గతంలో మనం చూసిన తీర్పును చూసాం, మనం 123 జీవో చెల్లదు అని చెప్పి అదే జీవో ద్వారా స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నారు అనేది మీరు ఇప్పుడు చెప్తున్న మాట. అసలు దానికి దీనికి చాలా విభిన్నంగా కనబడుతోంది. ముఖ్యంగా 123 జీవోను వ్యతిరేకిస్తూనే అక్కడ ఉద్యమం నడుస్తోంది, కానీ 123 జీవో ద్వారానే భూసేకరణ చాలా స్వచ్ఛందంగా జరుగుతోంది అనేది మీరు చెప్తున్న మాట. మీరు తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, నిజానికి కోర్టుకు పోయింది 123 జీవోకి సంబంధించినటువంటి వాళ్ళు మల్లన్న సాగర్ వాళ్ళు కాదు, ముందు పోయింది అవును, జైరాబాద్ కు సంబంధించినటువంటి, అవును, నిమ్స్ కు సంబంధించినటువంటి ఒక కిష్టమ్మ, ఇంకొక జంటి ఎవరో ముగ్గురు వ్యక్తులు కలిసిపోయారు. 123 జీవో అది మల్లన్న సాగర్ లో ఇంపోజ్ చేస్తా ఉన్నారు, బలవంతంగా లాక్కుంటున్నారు అనే విషయంలో పోలేదు. నిమ్స్ గురించి నిజానికి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు పరిస్థితులు వేరు, ఇక్కడ స్థితిగతులు పరిస్థితులు వేరు. అయితే ఆ 123 అనే దాని మీద మీరు సరే ఎటుపోయినా 123 కదా అనేది మీరు అంటున్నారు. అయితే 123 విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి సవరణ చేసి చట్టం చేయాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది అని అంటే, ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది, ఇది రైతులకు లాభం అవుతుంది, రైతులకు లాభం 2013 పోతే రైతులు నష్టపోతారు అనేటువంటిది ఒక సీరియస్ ఆర్గ్యుమెంట్ విత్ ఇన్ ది ప్రభుత్వం జరిగి, అది అంతిమంగా ఒక హ్యూమన్ యాంగిల్ తోటి ఇది లాభం 2013 పోతే, ఎందుకంటే మీరు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు 2013 చట్టం జరిగేటప్పుడు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకించారు. 2013 చట్టం అనేది వస్తే ఇబ్బంది, మేము వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి మాట మాట్లాడారు. అయితే 2013 చట్టం ద్వారా రైతులకు నష్టమవుతుంది అనేది ప్రభుత్వం పరిధిలోకి వచ్చినటువంటిది. సరే, ఇప్పుడు ఇవాళ వేములగాడ్ కావచ్చు, ఏటిగడ్డ కృష్ణాపూర్ కావచ్చు, మా అందరికి కూడా తెలిసినటువంటి గ్రామాలు. మేము దాదాపు 90, 88, 89, 90 ఆ ప్రాంతం నుంచే ఆ గ్రామాలకు ఉన్న సెన్సిటివ్ ఏందో తెలుసు, ఆ వామపక్ష భావజాలం ఏందో తెలుసు మాకు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఎటువంటి సిచ్యువేషన్ ఉండే, ఇంటికి ఒకరు ఏ పద్ధతిలో రెవల్యూషనరీ ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తులు తెలుసు మాకు. అయితే అటువంటి దగ్గర అనవసరమైనటువంటి ప్రొవకేషన్స్ రావడం వల్ల, అనవసరమైనటువంటి నిజమే కొంతమంది ఏమో కన్విన్స్ అయ్యి ప్రాజెక్టులు కట్టకపోతే ఎట్లా అని చెప్పేసి కొంతమంది ఉంటే, కొంతమంది ఏమో కొంత ప్రొవకేషన్కి అట్రాక్ట్ అయ్యి తద్వారా పోతున్నారు. కొంతమంది వాళ్ళని కూడా కన్విన్స్ చేసుకోవాలి, బాధ్యత మాదే. నేనేమన్నా ఇంకా బాధ్యత రహితంగా మాట్లాడలేదు, వాళ్ళని కూడా కన్విన్స్ చేసుకోవాలి. కాబట్టే ఆ కన్విన్స్ చేసుకునే విషయంలో కొంత సమయం పడతా ఉంది. డెఫినెట్గా కన్విన్స్ అవుతారు. వేములవ ఘాటు, ఏటిగడ్డ కృష్ణాపూర్ అయితే ఆల్మోస్ట్ కన్విన్స్డ్. ఏటిగడ్డ కృష్ణాపూర్లో పెద్ద సీరియస్ సమస్య లేదు, వేముల ఘాటే ప్రధానమైనటువంటిది. ఆ వేముల ఘాట్ ఏందో పూర్తిగా నడి సముద్రంలో పోతాం. ప్రభాకర్ కన్విన్స్ చేయడం బాధ్యతనే, కరెక్ట్. కన్విన్స్ చేసే విధానం విషయంలోనే ఇప్పుడు చర్చ. నేను అందుకే చెప్తున్నాను, సెన్సిటివ్ అనే మా పదాన్ని ఎందుకు వాడినానంటే, అక్కడ అనవసరంగా కొంతమంది బయట నుంచి పోయినటువంటి వాళ్ళు ఒక సందర్భంలో గజ్వేల్లో ధర్నాలు జరుగుతూ ఉంటే, ముందేమో రైతులు నిలబడితే వెనుక నుండి రాళ్లతోటి కొట్టేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దానికి సెన్సిటివ్ ఇష్యూగా మారి అది ఎటు టర్న్ తీసుకున్నది అని అంటే అది లా అండ్ ఆర్డర్ ఇష్యూగా మారిపోయింది. నాయక్ గారు మీకు ఏదో అబ్జెక్షన్ ఉన్నట్టు చెప్పండి. నేనేమంటున్నానంటే, అక్కడ ఏ పార్టీ పోయి కాంగ్రెస్, తెలుగుదేశమో, బీజేపీనో, ఏ పార్టీ జేఎస్ఓ పోయి ప్రొవోకేట్ చేయలే వాళ్ళని. 60 రోజులు వాళ్ళు నిరాహార దీక్షలు పెట్టుకున్న తర్వాతనే జేఏసీ ఎంటర్ అయింది, ప్రజా సంఘాలు ఎంటర్ అయినాయి, స్థానికంగా ఉన్నటువంటి సంస్థలే పనిచేసుకుంటూ ముందుకు తీసుకొచ్చినాయి. ఆ ఇష్యూలు మాకు నష్టం జరుగుతుంది అనేటటువంటి ప్రభాకర్ గారు చెప్పినట్టు అది బాగా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం, ప్రజలు కూడా చైతన్యవంతమైన వాళ్ళు. అక్కడ 14 మంది ఎంపీటీసీలో 11 మంది టీఆర్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. ఈ మొత్తం ఈ 10 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి సర్పంచులు 90% టీఆర్ఎస్కు సంబంధించినటువంటి, ఈవెన్ ఎంపీపీ గారు కూడా అక్కడ టీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు ఉన్నటువంటి, అంటే రాజకీయంగా తీసుకున్నప్పటికీ కూడా మొత్తం టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రాంతం అది. రెండోది తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ప్రాంతం ఆ గ్రామాలన్నీ కూడా. వాళ్ళంతటా వాళ్ళు మా సమస్యను ఇట్లా కాదు ఇట్లా పరిష్కరించండి అని ముందుకు వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకి సపోర్ట్గా పోవడం జరిగింది. సపోర్ట్గానే పోయినాం. కానీ ఎవరు కూడా వాళ్ళని ప్రొవోకేట్ చేసి అసలు మల్లన్న సాగర్కి భూములే ఇవ్వద్దని చెప్పి ఎవరైనా చెప్తే, అసలు మల్లన్న సాగర్ కట్టడానికి వీలేదు, భూములు ఇవ్వద్దని ఎవరైనా మాట్లాడితే వీళ్ళు ప్రొవోకేట్ చేసినట్టు. కాంపెన్సేషన్ పెంచండి. ఒకటైతే యునానిమస్గా అందరం ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ఆ ప్రాంతంలో మొన్నటి దాకా ఈ రోజు వరకు అంటే ఈ ప్రాజెక్టు మొదలు పెట్టక ముందే యావరేజ్లో 5 లక్షల ఎకరాలు భూమి రేటు ఉన్నది, మార్కెట్ రేటు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మనం ప్రాజెక్టు కోసం వాళ్ళ ఇల్లు మునిగిన, భూమి మునిగిన, కుటుంబాలు పోతున్న తర్వాత మనకు త్యాగం చేసి వాళ్ళు మనకు వాళ్ళ ఇండ్లను ఇస్తున్నారు. అటువంటప్పుడు మనం మానవతా దృక్పథంతో దానికి ఎక్కువిస్తామా, చట్టాన్ని లేకుంటే క్లాజులను అడ్డం పెట్టి వాళ్ళకి అంతకంటే తక్కువిస్తాం? అంటే చట్టం ద్వారా తక్కువ వస్తున్నాయి కాబట్టి 123 జీవో వచ్చింది. దయచేసి ఇక్కడ ఏనండి, స్వచ్ఛందంగా పోయి రిజిస్ట్రేషన్ చేస్తున్నారని చెప్తున్నారు మిత్రులు గారు. అది కాదు. అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే మొన్నటి దాకా గత వారం రోజుల క్రితం వరకు కూడా జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే ఒకవైపు పోలీస్ జీపు, పక్కన DCM, రెండో వైపు ఈ పోలీస్ వ్యాన్, రెండు పెట్టి మీరు ఆ DCM ఎక్కి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతారా, ఈ పోలీస్ వ్యాన్ ఎక్కి పోలీస్ స్టేషన్కి వస్తారా అని చెప్పి టార్చర్ చేసినటువంటి పరిస్థితి. ఒక్క వేములఘాట్ విలేజ్ వాళ్ళు ఏటిగడ్డ కిష్టాపూరు, వేములఘాట్ ఈ విలేజ్కి సంబంధించినటువంటి వాళ్ళు రాస్తా రోకో చేయడానికి రోడ్డుకు వస్తే 167 మంది మీద లాఠీచార్జ్ చేసినటువంటి పరిస్థితి. బాత్రూమ్లలో దాక్కున్నటువంటి మహిళల్ని కూడా వదలకుండా కొట్టినటువంటి పరిస్థితి. ఎందుకంత టార్చర్? అక్కడ లోకల్ ఎంపీటీసీ టీఆర్ఎస్ నాయకుడు ఆయన చీరిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఎందుకు మనం అంత ర్యాష్గా పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది? మన ప్రజల మీద మనం దాడి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తున్నది? ఎందుకు వాళ్ళని మనం కన్విన్స్ చేయలేకపోతున్నాం? వాళ్ళు ఏమడుగుతున్నారు? కాని కోరికలు ఏమని అడుగుతున్నారా? వాళ్ళు ఈ సమస్యను జటిలం చేసే ప్రయత్నం చేస్తున్నారా? పరిష్కరించగలిగినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారే పిలిపించుకొని మాట్లాడితే సమస్య పరిష్కారం అయిపోయేది ఇప్పటికే. అది దాన్ని లోకల్ DSPకి పవర్స్ అప్పచెప్పేసి ఆ DSP పెట్టినటువంటి టార్చర్తోని చాలా ఇబ్బంది పడాల్సినటువంటి 30 రోజులు కంటిన్యూస్గా 3 నెలలు 90 రోజులు దాదాపు అక్కడ మనం 3 నెలలు 144 సెక్షన్లు పెట్టి పోలీస్ క్యాంపులు, ఐడెంటిటీ కార్డు ఉంటే తప్ప ఊర్లోకి పోలేనటువంటి పరిస్థితి. ఎవరు ఆ ఊర్లలో పిల్లలకు కూడా ప్రొవొకేషన్ కారణం వల్లనే 144 సెక్షన్ పెట్టారా? ఆ ప్రొవొకేషన్ తోనే ఇవన్నీ జరుగుతున్నాయి అంటారా? ఇప్పుడు 2 నెలల తర్వాత మాత్రమే జేఏసీ ఎంటర్ అయింది అనేటువంటి మాట నాయక్ గారు అంటుంది. కానీ సరిగ్గా మూమెంట్ స్టార్ట్ అయినటువంటి 10 రోజుల్లోనే పాదయాత్ర ప్రారంభించారు తమ్మినేని వీరభద్రం గారు. అన్ని సంఘాలు, రేవంత్ రెడ్డి గారు అక్కడ సభలు పెట్టిండ్రు, 2 days ధర్నా చేసిండ్రు, దీక్షలు చేసిండ్రు. దాన్ని వ్యతిరేకించడం లేదు. ప్రశాంతంగా జరిగేటువంటి దేన్ని కూడా ఈ ప్రభుత్వం వ్యతిరేకించలేదు. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి సహకారం ఉండే. ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇష్యూ ఫేస్ చేసిండ్రో అప్పుడు మాత్రమే సమస్య వచ్చింది. నిజానికి అంతకంటే ముందు సమస్య రాలేదు. ప్రశాంతంగా చేసుకోండి. ఇంతకుముందు మా బెల్లైనాగ్ గారు ఏం చెప్తున్నట్టే, ముందు ఒక వెహికల్, వెనుకో వెహికల్, మధ్యలో DCM, తద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీసు. మీరు అటువంటి విజువల్ని ఒకటన్నా చూపించగలుగుతారా అంటే ఒకటి చూపించలేరు. కానీ ఏం చూపించగలుగుతారంటే మీరు మీ కెమెరాలో ఇప్పటికీ తీసుకొచ్చినాయి. ఏటిగడ్డ కిష్టాపూర్లోనే టెంట్ వేసి అందరూ ఈ చైర్లు వేసుకొని కూర్చొని అక్కడ రైతులు లైన్ కట్టి రిజిస్ట్రేషన్ చేసినవి మీ విజువల్స్ లోనే మేము చూసినాం. కానీ నేను దాన్ని డినే చేయటం, దాన్ని నన్ను కాదు అనటం లేదు. ఎందుకంటే డెఫినెట్గా ఇంకా ఎక్కడో దగ్గర అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా డిస్కషన్కి వస్తూ ఉంటారు. మీరు అడుగుతున్నప్పుడు చెప్తా ఉంటారు. మేము దాన్ని అసలే లేరు, 100% పూర్తిగా కన్విన్స్ అయినని నేను మాట్లాడటం లేదు. కన్విన్స్ కాని వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నంలో ఉంది ప్రభుత్వం. అందుకే ఇంతకుముందు రవీందర్ గారు చెప్పినట్టుగా ప్రభుత్వము బేషజాలకు పోవటం లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా 2013 చట్టం అమలు చేస్తాం అనేటువంటి మాట ఇవాళ చెప్పలేదు, చాలా రోజుల క్రితం, దాదాపు 2 నెలల క్రితం చెప్పినటువంటి మాట. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతులకు ఏదో పద్ధతి. ఒక స్ట్రైట్ క్వశ్చన్ ప్రభాకర్ గారు, ఎన్ని రోజుల తర్వాత హరీష్ రావు గారు అక్కడికి వెళ్లారు? ఉద్యమం జరిగిన తర్వాత గానీ, అక్కడ స్టార్ట్ అయిన తర్వాత, వాళ్ళు నిరసనలు తెలుపుతున్న తర్వాత గానీ హరీష్ రావు గారు అక్కడికి వెళ్ళలేదు. సీఎం గారి సొంత క్షేత్రం అక్కడే ఉంది, అక్కడ వ్యవసాయ క్షేత్రం ఉన్నప్పటికీ ఆ పక్కనున్న ప్రాంతాల్లోకి వెళ్ళడానికి కూడా ఎందుకు జంకుతున్నారని అక్కడ ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు ఏం చెప్తారు? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ భూసేకరణ అంతా ఎట్లా జరుగుతూ ఉందంటే, ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో కూడా చర్లగూడెం రిజర్వాయర్ అని చెప్పేసి రిజర్వాయర్ నిర్మాణం జరుగుతూ ఉంది. మునుగోడు నియోజకవర్గంలో శివన్నగూడెంలో జరుగుతూ ఉంది. మీరు నమ్మిన నమ్మకపోయినా ఒక సింగిల్ డే కూడా మేము పోలేదు. కారణం ఏమిటి అంటే, ప్రభుత్వము అధికారులే ముందుకు పోతా ఉన్నారు. ముందుకు పోయి వాళ్ళని కన్విన్స్ చేసే పనిలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎక్కడైతే కొద్ది గందరగోళం ఉంటుందో అప్పుడు మాత్రమే మేము పోవాల్సినటువంటిది ప్రజల్ని. ఎందుకంటే కేవలం ఒక నియంతృత్వంగా వ్యవహరించకుండా అధికారులు ఆ పద్ధతిలో ఏదైనా యాంగిల్ వాళ్ళలో ఉంటే మనం ఈ హ్యూమన్ యాంగిల్ మనకుండి ఆ పని చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో మేము కూడా పోతున్నటువంటి ఆ సందర్భంలోనే హరీష్ రావు గారు కొంత లేటుగా అయినా కానీ, కొంత లేటుగా ఎప్పుడు ఇటువంటి ప్రజల నుంచి వెళ్ళి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఆయన ఎంటర్ అయినరు, ఆయన వెళ్ళినరు. ప్రతి గ్రామానికి ఆల్మోస్ట్ వెళ్ళిన ప్రతి గ్రామం రోజు తెల్లారి పత్రికల్లో వార్త వచ్చింది ఆయన పోయినప్పుడు. ఎప్పుడు అది 10 రోజుల తర్వాత కనిపిస్తున్నప్పుడు, ప్రజల నుంచి వెళ్ళి మాకు ఇష్టం లేదు అనేటువంటిది కనిపిస్తున్నప్పుడు మేము పోయి కన్విన్స్ చేసుకొని వచ్చినాం. అది డెఫినెట్గా
ఈ ప్రభుత్వం యొక్క విజయం అంటే విజయం దేన్ని ప్రజలకు ప్రభుత్వం మధ్యలో జరిగినటువంటి పోరాటంగా భావించట్లేదు, ప్రజల్ని కన్విన్స్ చేయడంలో విజయం సాధించడము. అందుకే ప్రజలందరూ కూడా రిజిస్ట్రేషన్ కు ముందుకు వచ్చారు. అది కన్విన్స్ చేయడం ఒకసారి దిలీప్ కుమార్ కన్విన్స్ చేయడంలో విజయం సాధించబడుతున్నారు, అంగీకరిస్తారా మీరు? ఇప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అని మా ప్రభాకర్ గారు చెప్పింది ఎట్లుందంటే, మేము పోవాల్సిన అవసరం కూడా లేకుండా మా అధికారులే కార్యక్రమాలు చక్కబెడుతున్నారంటే అధికారులే టీఆర్ఎస్ కండవాలు వేసుకుని పనిచేస్తున్నారనేది ఒక వాదన కూడా ఉంది ఇప్పుడు. దానికి అనుగుణంగా మరి ఆయన పోవాల్సిన అవసరం లేకుండా పాప అధికారులే అన్ని కార్యాలు చక్కబెడుతున్నారు అది ప్రభుత్వానికి. ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అక్కడ నిరసన ఉంది, అది వాస్తవం, మీరే చెప్తున్నారు. పబ్లిక్ కూడా మీరు వాయిస్ వినిపించారు, చూపించారు. దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం డెఫినెట్గా ఒక ప్రజా బలంతో ఎన్నికైనటువంటి ఉద్యమ బలంతో ఎన్నికైనటువంటి పార్టీకి ఉంటుంది కదా. అట్లా కాకుండా మీరు ఇంతకుముందు చెప్పేది 30 సెక్షన్ పోలీస్ యాక్ట్లో ఇంకొక ఎందుకు చేశారు, 144 సెక్షన్ ఎందుకు పెట్టారు, ఇంతమంది గగోలు పెడుతుంటే ఇంజనీర్స్ కూడా సజెస్ట్ చేస్తుంటే ఆల్టర్నేటివ్ అవకాశాలు ఉన్నాయి, సబ్మెరీన్స్ కాపాడచ్చు, 14 గ్రామాలు ముంచాల్సిన అవసరం లేదు, దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ అన్నప్పుడు మీరు అసలు ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ఎందుకు అసలు మీరు అంత మొండి పట్టుదల ప్రభుత్వానికి ఎందుకు అనేది క్వశ్చన్ కదా. సో జేఏసీ ఈజ్ నాన్ పొలిటికల్ బాడీ, పేరుకి ఏదో పొలిటికల్ చేసి అని ఉంటుంది కానీ అందులో పాలిటిక్స్ లేవు కదా. అట్లాంటి కోదండరామే అసలు ఎప్పుడు పెదవి పరి కోదండరామ పోయి ఈ దిస్ గవర్నమెంట్ ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ ప్రీవియస్ గవర్నమెంట్ అన్నాడు. అంతకంటే మీకు చెడ్డ పేరే ఆక్షేపణ ఇంకేం కావాలండి. సో అది సంహవ్ ఎందుకో మేము పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్న పద్ధతిలోనే ఆయన స్టేట్మెంట్ కూడా ఇక అయిపోయింది, ఇష్యూ లేదు అన్నట్టు. పక్క హైకోర్టులో పిటిషన్ స్వీకరిస్తే ఇష్యూ లేదంటే అంటే అసలు నువ్వు చెప్పినా వినే సమస్య లేదు. ఇప్పుడు ఎట్లుంటుందంటే అధికారులు ఉన్నవాడు కనుక పోలీసుని పెట్టి వాళ్ళు పెట్టి బెల్లైనాక అన్నట్టుగా ఓ పక్క 100 మంది తీసుకెళ్లి లైన్లో పెట్టి నువ్వు రిజిస్ట్రేషన్ చేస్తుంటే ఆ మిగిలిన వాడు కూడా ఏమనుకుంటాడంటే ఎందుకు వచ్చినా కూడా ఎవరు పెట్టుకుంటాం. ఇట్స్ మైటీ ఫోర్స్. కర్ణ ప్రభాకర్ గారి మాటల్లో ప్రశాంతత కనబడుతోంది, కన్విన్సింగ్ గా కనబడుతోంది, కానీ నిజంగా అటువంటి వాతావరణం క్షేత్రస్థాయిలో ఉందా అనే దగ్గర 2 అంశాలండి, దృష్టాంతాలు 2. మల్లన్న సాగర్ భూసేకరణ స్వేచ్ఛగా రైతుల ఇష్టం మేరకు జరుగుతలేదు, బలవంతంగా జరుగుతుంది అనడానికి, అయిష్టంగా జరుగుతుంది, బల ప్రయోగంతో జరుగుతుంది అనడానికి 2 దృష్టాంతాలు ఉన్నాయి. ఒకటి మంత్రి గారే స్వయంగా చెప్పినట్టు, ఇప్పుడు అన్న కూడా మాట్లాడినట్టు ప్రస్తావించినట్టు, గ్రామానికే రిజిస్ట్రేషన్ అధికారులను పంపించి అక్కడనే కూర్చోబెట్టి రిజిస్ట్రేషన్ చేయించడం అనేది ఒక ఉదాహరణ. అవసరం లేదు, దానికి ప్రాసెస్ ఉన్నది, రిజిస్ట్రేషన్కి ప్రభుత్వం పెట్టే ప్రాసెస్ ఉన్నది, దాని ప్రకారమే జరగాలి. గ్రామానికి తీసుకుపోయి పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, దానికి కారణం ఉన్నది, బ్యాక్గ్రౌండ్ ఉన్నది, కారణం ఉంది. రెండవది, సాదా బైనామాల మీద ఉన్న భూములని ఒరిజినల్ పట్టాదారులతో బేరించి మీరు కనుక ఈ భూములు మాకు ఇవ్వకపోతే, సంతకాలు చేయకపోతే ఒరిజినల్ పట్టా ఎవరైతుందో వాళ్ళతో చేయించుకుంటాము, ఆ డబ్బులు కూడా మీకు రావు అని బేరించిన సంఘటనలు 100 ఉన్నాయి ఆడ మల్లన్న సాగర్ విలేజ్లలో, ఈ 9 గ్రామ పంచాయతీలలో చాలా ఉన్నాయి. కాబట్టి కొంతమేరకు జరిగింది. స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు అక్కడ చాలా ముఖ్యంగా ఏంటంటే మహిళలు చాలా పట్టుదలతో ఉన్నారు, చాలా దీక్షతో ఉన్నారు, వాళ్ళ వల్లనే ఈ పోరాటం ముందుకు పోయింది. అదేవిధంగా యూత్, ఎడ్యుకేటెడ్ యూత్ ఈ గ్రామాలలో ఇంజనీరింగ్ అయిన విద్యార్థులు చాలా పట్టుదలతో ప్రాజెక్టు వస్తే ఐటీ కంపెనీలో ఉద్యోగాలు వదిలిపెట్టొచ్చిన వాళ్ళు చాలా మంది పిల్లలు ఉన్నారు. కొంతమందికి తాగిచ్చి తినిపించి ఇప్పుడు అన్న చెప్పినట్టుగా కార్లలో పట్టుకపోయి మేము పోయిన రోజున జేఏసీ టీం నిర్ధారణ పోయిన రోజున 10 టాటా సుమోలు వచ్చాయి ఆ ఊరికి. సార్ పంపించండి తీసుకురమ్మడి గెస్ట్ హౌస్ కానీ చిదిపాడకు. ఇవన్నీ అందుకని ఇవన్నీ క్షేత్రస్థాయిలో మీరు మీ దృష్టికి రాకపోవచ్చు, లేదా మీరు గమనించకపోవచ్చు, పార్టీ సమాచారం మేరకు మీరు మాట్లాడుతుండొచ్చు, కానీ వాస్తవాలు మాత్రము ప్రజాక్షేత్రంలో చూసిన వాళ్ళకి అర్థమైంది. ఇది స్వచ్ఛందంగా కానీ స్వేచ్ఛగా కానీ ప్రజల ఆమోదంతో కానీ ఏమాత్రం అందుకనే ఇప్పటిదాకా అది లొల్లి అనే పదం వాడాల్సిన కారణం ఏంటంటే ఇదే, ఈ కారణం వల్లనే లొల్లి మాడుతున్నారు. ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయనేది టీఆర్ఎస్ పార్టీ నేతల వాదన అయితే, ప్రభుత్వం ప్రలోభాలకు గురి చేస్తుంది అనేది కూడా ప్రతిపక్షాల నుంచి లేదా జేఏసీ నుంచి వస్తున్న వాదన. నిజమే. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే ఆ నిర్వాసితునికి లాభం చేసే పని చేస్తుంది, లాభం జరగాలి అని. అయితే అది దాన్ని మీరు ప్రలోభం అంటారా, అత్యాశ అంటారా, అల్టిమేట్గా అతని లాభం జరగాలి. దాన్ని అత్యాశ చూపిస్తారా, ప్రలోభం అనేటువంటి దాన్ని అది అతనికి ఆర్థికంగా లాభపడుతుండు అనేటువంటి ప్రలోభము. ఆయన అల్టిమేట్గా నిర్వాసితుడు, ఆయనకి ఎటుపోయి లాభం జరగాలి. ఆ లాభం అనేటువంటిదే మిగతా వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఆ ప్రలోభం అనేది లాభం ద్వారా లాభం జరిగితే, ఆ ప్రలోభం అనే లాభమే జరిగితే ఇక రైతుకు నష్టం లేదు కదా. 10 మందికి ప్రలోభాలకు గురి చేసి 100 మందికి నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది కాదు. కూడా దాంట్లో ఒప్పించే ప్రయత్నం లేదు మిత్రమా. నిజానికి అక్కడ జరుగుతున్నటువంటి రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా యూనిఫామ్ గా తీసుకోవాల్సిందే తప్ప ఒక ఆయనకు ఒక రేటు మరో ఆయనకి ఇంకో రేటు పెట్టడానికి లేదు. 123 జీవోలో కూడా అది లేదు.
అయితే ఒకటే ఒక గవర్నమెంట్ వైపు నుంచి ఉన్నటువంటి ఏంటంటే త్వరితగతిన ప్రాజెక్టుని నిర్మాణం చేయాలన్నటువంటి ఇది. ఎందుకంటే మేము ఈ అసెంబ్లీలో మొదటి సెషన్లోనే ఒక మాట చెప్పినాం, ఫలానా టైం లోపు 2021 లోపు దాదాపు 60 to 70% మేము కంప్లీట్ చేస్తాం అనేటువంటి మాట చెప్పి ఉన్నాం. కాబట్టి మా ముందు అది ఉంది. రేపు పొద్దున్న డెఫినెట్గా ఆన్ ది రికార్డ్ జరిగినటువంటి చర్చని ఈ ప్రతిపక్షాలే మాట్లాడతాయి. ఏమనంటే మీరు చెప్పినటువంటి మాట ఇగో ఈ రికార్డుగా ఉంది, మీరు ఎందుకు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు అనే మాట కూడా అంటారు. అయితే వాళ్ళు అంటారనేటువంటి భావన కాదు, కానీ మా ఇంటెన్షన్ త్వరితగతం చేయాలి కాబట్టి ఇవాళ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు గ్రామాలకు వచ్చినాయి. అయితే దీంట్లో కూడా మనం చూడాల్సినటువంటి మరొక కోణం ఉన్నది. ఇవాళ గ్రామంలో రైతుకు కానీ ప్రజలకు కానీ పట్టు ఉంటుందా, లేదు రిజిస్ట్రేషన్ కార్యాలయం దగ్గర ఉంటుందా? గ్రామమే తనకు అన్నిటికీ, నిజానికి గ్రామంలో ఉంటే తను ధైర్యంగా ఉంటాడు, పక్కింటి ఆయన కనిపిస్తే ధైర్యంగా ఉంటాడు. ఆ గ్రామంలోనే రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని పెట్టి అందరి సమ్మతితో, అంటే ఆయన మానసికంగా ఎట్లాంటి ఎవరు ఒత్తిడి లేకుండా చేసుకున్నట్టే చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్ మనం ప్రభాకర్ చెప్పేది. కానీ మిగిలిన అధికారాలు తీసుకోవట్లా, మిగిలిన అధికారాలు కూడా ప్రజల ముంగిటికి గుమ్మ మీద తీసుకోవాలి కదా. ఓన్లీ ఎందుకు ల్యాండ్ ఎక్విజిషన్ కి అప్లై చేస్తున్నారు ఈ ఫిలాసఫీని? యూనివర్సల్ ఫిలాసఫీ చేసి ప్రతి అధికారిని కలెక్టర్ కూడా రేపు ప్రజల వద్దకే ఒకటి మంత్రి గారు ఆ గ్రామాలన్నీ తిరిగి గ్రామ ప్రజలతో కూర్చొని మాట్లాడి కన్విన్స్ చేశారు అనేది అబద్ధం. ఏ గ్రామానికి కూడా మంత్రి గారు పర్టికులర్గా ఈ ఉద్యమం నడుస్తున్న 5-6 గ్రామాలకు ఇంతవరకు హరీష్ రావు గారు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ పోలేదు. నంబర్ 1, వాళ్ళను తన దగ్గరికి పిలిపించుకున్నాడు. ఆ గ్రామానికి సంబంధించినటువంటి తనకు ఉన్నటువంటి టీంలో ముఖ్యులను ఎవరైతున్నారో వాళ్ళని పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ ఆ ఉద్యమంలో పనిచేస్తున్న వాళ్ళని కూడా పిలిపించి కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినటువంటి మాట వాస్తవం. ఎక్కడికి సిద్దిపేట కన్నా పిలిపించుకోవడం, లేకుంటే గజ్వేల్ కన్నా పిలిపించుకున్నటువంటి పరిస్థితి. రెండోది, నేను అంటున్నాను ఈ రోజు వరకు టిల్ టుడే ఈ క్షణం వరకు వేములఘాట్ విలేజ్కి పోయినటువంటి రాజకీయ నాయకుడు లేడు. ఈ క్షణం వరకు కూడా పోయినటువంటి వాళ్ళు లేడు. ఇది మనం నోట్ చేసుకోవాల్సినటువంటి రెండో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మనం వాళ్ళు కోరుతున్నది ఏందో దాన్ని పరిశీలించడానికి సిద్ధంగా లేము. వాళ్ళు కోరుతున్నది లాభం వచ్చే రేటును. కొంతమంది బ్రోకర్లను పెట్టుకొని ఒక 4-5 ప్రతి గ్రామానికి ఒక 4-5 బ్రోకర్లను పెట్టి వాళ్ళను ప్రలోభ పెట్టి వాళ్ళ ద్వారా ప్రజలను టెర్రరైజ్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతున్నది. 144 సెక్షన్ 90 రోజులు పెట్టి ఐడెంటిటీ కార్డు ఉన్నోడే ఊర్లోకి పోవాలంటే ఇది స్వచ్ఛందంగా అప్పచెప్పినట్ట, లేకుంటే భయభ్రాంతులకు గురి చేసి తీసుకున్నట్ట? మనం ఆలోచించాల్సినట్టు అవసరం ఉంది. అయితే మన ప్రజలనే మనం భయభ్రాంతులు చేసుకునేటటువంటి విధానాన్ని ఎందుకు అవలంబిస్తుంది ప్రభుత్వం? ఒకవైపు కోర్టులోనేమో మేము చట్ట ప్రకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి అఫిడవిట్ సబ్మిట్ చేసి, రెండో వైపు ఏమో ప్రాక్టీస్లో పోయేటప్పుడు దానికి భిన్నంగా ఉంది. రెండోది విజువల్స్ దొరకలేవు. అసలు టీవీ పేపర్ వాళ్ళను ఊర్లకు రానిస్తే కదా విజువల్స్ దొరికేది. ఏ ఊర్లకు రానిస్తున్నావు అని చెప్పి అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక నాయకులు ఒక సిఎల్పి లీడరు పోవడానికి సిద్ధమైతే అసలు ఆ పరామర్శ లాఠీ చార్జ్ జరిగిన మర్నాడు పోవడానికి ఫ్లోర్ లో ఉన్నటువంటి నాయకుడు పోవడానికి సిద్ధమైతే రానియకుండా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని పోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంత 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 ఏం జరుగుతుంది? వాళ్ళు పాకిస్తాన్ లో ఉన్నారా, ఇక్కడ దేశం బయట ఉన్నారా? ఎందుకు మనం అట్లా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? అందుకనే ప్రభుత్వానికి ఏం సూచిస్తారు? అందుకనే ప్రభుత్వం వాళ్ళు కోరుకున్న పద్ధతిలో సమస్యను పరిష్కరించండి. పైసలు 4 ఎక్కువైతాయి, ఏం పోయేది ఉన్నది నీకు? ఇప్పుడు మనం 1000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుల కోలు పెడుతున్నప్పుడు ప్రజలకు 4 రూపాయలు ఎక్కిస్తే నష్టమే ఉన్నది. వాళ్ళు సపోజ్ ఇప్పుడు నువ్వు 5 లక్షలు ఇస్తున్నావు, 10 లక్షలు ఇస్తే మన ప్రజలకే కదా ఇచ్చేది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు కాదు కదా నువ్వు ఇచ్చేది. 100% నువ్వు ప్రజలు నిన్ను గుర్తుంచుకుంటారు. ముఖ్యమంత్రి గారు అన్ని ప్రాంతాల్లోకి అదే రీతిన నష్టపరిహారం చెల్లించాలి. నష్టమే ఉన్నది అంటే నష్టమే ఉన్నది. ఎవరికి ఇస్తున్నాం మనం? భారం ప్రభుత్వం అక్కడ ఇచ్చినటువంటి గవర్నమెంట్ సర్వెంట్ గా దీర్ఘకాలంగా స్టేట్ గవర్నమెంట్ లో పనిచేసిన, సెంట్రల్ గవర్నమెంట్ పనిచేసిన రకరకాల ఎగ్జామ్షన్స్ ప్రభుత్వం రకరకాల సందర్భాల్లో ఇస్తూ ఏమంటదంటే ఆర్డర్ లోపల ఇది ప్రెసిడెంట్ కావడానికి వీల్లేదు, ఒక స్పెషల్ కేసు కింద ఇచ్చేసామని. 1000 కొద్ది జీవోలు ఉంటాయి, రేపు మీరు చెప్పాడు 1000 కొద్ది జీవోలు. దిస్ విల్ నాట్ బికమ్ ఏ ప్రెసిడెంట్ యాజ్ అ స్పెషల్ కేసు వీఆర్ కన్సిడరింగ్ అని ఇస్తారు. ఎన్నో జీవోలు. ఇదేమి ఇది మనం బతుకమ్మకు 15 కోట్లు ఇచ్చినాం. కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ప్రజలకు ఏమి ఇచ్చింది? ఒక్కటైతే ప్రాజెక్టుల నిర్మాణం ఎవరి కోసం చేస్తారు అంటే, ఒక వ్యక్తి కోసమో ఒకరింటి కోసం ప్రాజెక్టుల నిర్మాణం చేయరు. ప్రాజెక్టుల నిర్మాణం ప్రజల కోసం చేస్తారు. ప్రాజెక్టుల నిర్మాణం చేసేటప్పుడు ఒకవేళ ఇవాళ ప్రతిపక్షాలు అంటున్నట్టుగానే రాజకీయమే అయితే ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఆ మండలంలో దాదాపు 12 మంది టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎంపీటీసీలు, అంటే అర్థం ఏమిటి? టీఆర్ఎస్కు ఆయుపట్టు అయినటువంటి ప్రాంతం అది అని అన్నట్టే కదా. సో టీఆర్ఎస్ పార్టీ ఆయుపట్టు అయినటువంటి ప్రాంతం అయితే
టీఆర్ఎస్ పార్టీకే లాభం అయింది కదా. ఒకవేళ రాజకీయ కోణం టీఆర్ఎస్ పార్టీకి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఓన్లీ రాజకీయమే చేయాలి అని అనుకుంటే, రాజకీయం కోసం మాత్రమే ప్రాజెక్ట్ కట్టాలి అని ఒక ఆలోచన ఉంటే 12 మంది టీఆర్ఎస్ ఎంపీటీసీలు వాళ్ళ మీద కక్ష ఎందుకు ఉంటుంది? టీఆర్ఎస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి కక్ష ఎందుకు ఉంటుంది? వాళ్ళకి లాభం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది కదా. కానీ ప్రభుత్వం ఆలోచన అది కాదు. ఒక పార్టీకో మరొకటికో లాభం జరగాలి కాదు, ఇది ప్రజలందరికీ ఉపయోగం జరగాలనేటువంటి ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలి తప్ప ఒక పార్టీకి దీని ద్వారా లాభం జరగాలన్నటువంటి ఆలోచన, రాజకీయ కోణం లేదు కాబట్టి ప్రభుత్వానికి ఇది ప్రజల పరం అవుతోంది. ప్రజలు అందుకే ఆదరిస్తా ఉన్నారు. అందుకే ప్రజలు ఆ ప్రాజెక్టు నిర్మాణానికి మెజార్టీగా 75 నుండి 90% ఇవాళ అంగీకారం తెలుపుతున్నారు. చివరిగా ఒకసారి రవీంద్ర గారు ఒక కంక్లూజన్ ఇస్తారు. ముఖ్యంగా సరే లొల్లి ముగియాలనే కోరుకుందాం, దాన్ని స్వాగతించాల్సిన వ్యాఖ్యగానే స్వీకరిద్దాం, కానీ కార్యాచరణకు సంబంధించి ఏదైనా సూచన ఉందా? ముఖ్యంగా ఇప్పుడు ఇందులో మల్లన్న సాగర్ విషయంలో ప్రభుత్వం ఇంత మొండి పట్టుదల పోవడానికి కారణం హిడెన్ ఎజెండా ఉందనేది అనేక అనుమానాలు వస్తున్నాయి. ఓకే, దానికి తగ్గట్టుగానే డిపిఆర్ ప్రస్తావన లేకుండా లొల్లి ముగిసిందని ప్రకటించేసిండ్రు. డిపిఆర్ తీస్తామని వీళ్ళే చెప్పారు. డిపిఆర్ మీద కమిటీ చేసిండ్రు, ఏజెన్సీకి అప్పచెప్పారు, డబ్బులు అప్పచెప్పారు. డిపిఆర్ ఇంతవరకు రాలేదు. డిపిఆర్ రాకుండానే మొత్తం అయిపోయింది, ప్రాజెక్ట్ కూడా అయిపోయిందనే కళల్లోకి వెళ్ళిపోతున్నారు. సో కాబట్టి ఈ మొత్తం మల్లన్న సాగర్ ఇష్యూ మీద తప్పకుండా ఒక విచారణ జరగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీరు ఇప్పుడు 123 ప్రకారం ఎన్ని భూములు తీసుకున్నారు, నష్టపరిహారం ఎంత ఇచ్చారు, 2013 ప్రకారంగా ఎన్ని భూములు తీసుకున్నారు, ఎంత అల్టిమేట్గా రేపు హైకోర్టు ఇచ్చే తీర్పు ప్రకారమే సవరణ చేయాల్సి వస్తుంది ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు. అయినా సరే ఇప్పుడు మీరు 2 ప్లాంట్ ఇస్తూనే ఉంటున్నారు కదా, ఏది ఎట్లా పాటించడం కూడా ఒక మంచి వైట్ పేపర్ ఒకటి తయారు చేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి ఉంది. ఒక్క మాట, నిజానికి అది ముందే నేను ప్రస్తావించాల్సి ఉండే, ఎందుకంటే రవీంద్ర గారు ముందే అన్నారు డిపిఆర్ సంబంధించింది. అసలు డిపిఆర్ విషయంలో కన్ఫ్యూజన్ లేదండి. డిపిఆర్ లేకుండా అసలు ప్రాజెక్టుల నిర్మాణం ఉండదు. డిపిఆర్ లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరు నిర్మించారు, అది మనం నిర్మించాం. కాకపోతే జరుగుతున్న సమస్య ఏంటంటే డిపిఆర్ పబ్లిక్ డొమైన్లో పెట్టిన మరుక్షణం చక్క కోర్టుకు పోయి ప్రతి సందర్భంలో ఈ ప్రాజెక్టులకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాజెక్టులను ఆపినరు, అట్లనే అదే పద్ధతిలో డిపిఆర్లను ముందు పెట్టుకుని ఆనాడు ఆపినరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా డిపిఆర్ డెఫినెట్ గా ఉంటుంది. డిపిఆర్ లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం జరగదు. పబ్లిక్ డొమైన్ లో డెఫినెట్ గా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ దిలీప్ కుమార్ గారు, వెలయ్ నాయక్ గారు, ప్రభాకర్ గారు, రవీంద్ర గారు చర్చలో పాల్గొనే అభిప్రాయం తెలియజేసినందుకు. ముఖ్యంగా మల్లన్న సాగర్ లొల్లి ముగిసింది అన్న వ్యాఖ్యను స్వాగతిద్దాం. కోణంలో ముగిసింది, ఎలా ముగిసింది, ఎలా కన్విన్స్ చేశారన్న విషయానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అదే విధంగా ముఖ్యంగా జేఏసీ నాయకులు చెబుతున్నట్లుగా ఏ ప్రాంతంలో ఎవరెవరికి 123 జీవో ప్రకారం కాంపెన్సేషన్ ఇచ్చారు, 2013 చట్ట ప్రకారం ఎంతమందికి ఇచ్చారు, ఎవరికి ఎంతమందికి లబ్ధి చేకూరింది, అక్కడి ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్నారా, ఈ అంశాలకు సంబంధించి ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇది వాళ్ళ డిస్కషన్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.